హలో అండి. ఈరోజు తెల్ల వంకాయలతో టమాటా కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను రండి. ముందుగా అయితే చిన్న తెల్ల వంకాయలు, ముళ్ళ వంకాయలు అంటారు, చాలా రుచిగా ఉంటాయి. వాటిని శుభ్రంగా కడుక్కొని కోసుకొని ఉప్పు నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఆ తర్వాత కళాయి పెట్టుకొని నూనె వేసుకొని జీలకర్ర వేసుకోవాలి. అది చిటపటలాడాక ఉల్లిగడ్డలు అయితే వేసుకుందాము. ఉల్లిగడ్డలు కూడా కొంచెం వేగాలి. కొద్దిగా పసుపు వేసుకొని వాటిని కూడా కొద్దిసేపు నూనెలో వేయించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే వంకాయలను కోసి ఉప్పు నీళ్ళల్లో కడుక్కున్నాం కదా, ఆ ఉప్పు నీళ్ళలో వేయటం వల్ల కండ్ర ఎక్కదు. ఆ వంకాయ ముక్కలను అయితే ఇప్పుడు ఈ తాలింపులో వేసుకొని వీటిని కొద్దిసేపు కలుపుకొని ఒక 5 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. సన్నని మంట మీద మూత పెట్టుకొని. చాలా బాగుంటుందండి ఈ కర్రీ. చిన్న వంకాయలు, ముళ్ళ వంకాయలు అంటారు వీటిని. రుచి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి తింటే అస్సలు వదిలిపెట్టము. ఒక 5 నిమిషాల తర్వాత ఇలా మూత తీస్తే చూడు ఎలా చక్కగా మగ్గిపోయాయో. నేను ఇప్పుడు ఈ పావు కేజీ వంకాయలు, వీటికైతే 2 టమాటాలు తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇలా కలుపుకొని మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు మూత పెట్టి మళ్ళీ ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. మూత తీసి ఇప్పుడు టమాటా ముక్కలు అయితే వేసుకుందాం. నేను ఎప్పుడైనా సరే పచ్చిమిర్చి తాలింపులు అయితే వేయనండి. టమాటా ముక్కలతో పాటు పచ్చిమిర్చి కూడా వేసాను, ఎందుకంటే ఘాటు వస్తుంది తాలింపులో వేయటం వల్ల. ఇలా టమాటాతో పాటుతో ఉడికితే పచ్చిమిర్చి చాలా పులిపెక్కి రుచిగా ఉంటాయి. ఇప్పుడు ఒక 5-6 పచ్చిమిర్చి అయితే వేసాను నేను, కారం లేకుండా. ఇప్పుడు టమాటా పచ్చిమిర్చితో పైన ఉప్పేస్తే తొందరగా మగ్గిపోతుంది టమాటా. ఇలా ఉప్పేసి కొద్దిగా మూత పెట్టుకొని మరొక 5 నిమిషాలు అయితే ఉడకనివ్వాలి. మూత తీయాలి. ఇప్పుడు చూడు చక్కగా టమాటా అయితే మగ్గిపోయింది. వీటిని అన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా అన్ని టమాటాలని ఇలా ముక్కలుగా ఉన్న వాటిని కొద్దిగా ఇలా గంటెతోనే అంటే మంచిగా మగ్గిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక నిమిషం తర్వాత తీసి కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి, ఎందుకంటే కొద్దిగా గ్రేవీ కోసం అది ఇష్టం అండి. వాటర్ వేసుకోవచ్చు, లేదంటే అట్లా టమాటా కూడా ఉంచుకోవచ్చు. టమాటా వేసి వాటర్ లేకుండా. నేనైతే కొద్దిగా వాటర్ వేసాను. దగ్గరగా అయితే అయిపోయింది. ఇప్పుడు పైకి వెళ్ళి కొత్తిమీర వేసాను. గుమగుమలాడిపోయి వంకాయ కూర అయితే రెడీ అయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. మనకి ఇప్పుడు ఈ సీజన్లో బాగా దొరుకుతాయి, వర్షాలు పడే టైంలో ముళ్ళ వంకాయ కూర అయితే. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.